A ghastly attack against the Iran is not that is a war. This is an attack on the world humanity. 2 days ago, when Israel and America together in a planned and systematic way, they imposed a war on Iran without any reasonable cause, just because of their hegemony on oil and West Asia. To re-establish their hegemony, America is now attacking every country. Whoever questions, whoever asking them for their justified cause, they are treating like as evils or terrorists or whatever term they want to use that way, or imposing drugs. These are all the pretext that Trump is using and attacking the nations that are very weak and third world countries. Unfortunately, our India is not coming out to condemn this categorically. Instead of that, they are asking just safeguard of our Indian citizens and other people. At the same time, some bombs were put on the UAE, that is Dubai country, by some from an American military base. But immediately Modi responded and condemned the Iran. What is the justification between that? That means he is supporting the attack on Iran and opposing the everything whatever other countries are doing. This type of our foreign policy and Prime Minister's approach will definitely injure the self-respect of the Indian people. ఇరాన్ దేశాధ్యక్షుడు ఖొమైనీ అమెరికా తన యొక్క సామ్రాజ్యవాదంతో హత్య చేసి చాలా పెద్ద ఎత్తున ఈరోజు ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్యకు పాల్పడతా ఉంది. ఇది ఏమాత్రం కూడా అమెరికా విధానాలు సమర్థనీయం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అదేవిధంగా 7 దశాబ్దాల కాలంగా ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ అశాంతి రగిలినా దాని వెనుక ప్రధానమైనటువంటి హస్తము అది అమెరికా సామ్రాజ్యవాదం, దాని యొక్క దురహంకారపూరితమైనటువంటి వైఖరే ప్రధానమైనటువంటి కారణం. మరి ఇలాంటి నేపథ్యంలో నిన్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ ఒకవైపున గాజా పైన పాలస్తీన్ల పైన పెద్ద ఎత్తున దాడి చేసి చిన్నపిల్లలను స్కూళ్ళల్లో చదివేటువంటి వారిని మహిళలను పెద్ద ఎత్తున చంపుతూ ఉంటే అలాంటి దేశానికి పోయి ఆయన నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి ఉపన్యాసాన్ని చూస్తే ఈ దేశం సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని ఒక క్రుసేడర్ అనేటువంటి పేరుతో పోల్చాడంటే యుద్ధ వీరులు అని చెప్పేసి పోల్చారంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదు. భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం యొక్క అలీన విదేశాంగ విధానాన్ని దాన్ని చాలా దారుణంగా వైలేట్ చేసే పద్ధతిలో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు తన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఈ సామ్రాజ్యవాదం ఏదైతే ఉందో అమెరికా ఇతర దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరులు కొల్లగొట్టేటువంటి క్రమంలో భాగంగానే మొన్న వెనుజులాలో దాడి జరిగిన, నేడు ఇరాన్ పైన దాడి జరిగి ఇరాన్ అధ్యక్షుడిని చంపేసిన, అక్కడ వెనుజులా అధ్యక్షుడు ముదురోను వారి భార్యను తీసుకొని అపహరించిన, ఇవన్నీ కూడా వారి యొక్క రాజ్యాకాంక్షలో ఆ దేశాల్లో ఉన్నటువంటి సహజ వనరులు కొల్లగొట్టడంలోనే ఇదంతా జరుగుతుంది. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యుదయ కాముకులు, శాంతి కాముకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లక్షలాది మంది బయటికి వీధుల్లోకి వచ్చి చివరికి అమెరికాలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ యుద్ధోన్మాద విధానాలను వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జగతి శాంతి నిండాలని లేదా, చిరునవ్వులు పండాలని లేదా, హృదయమున్న నరజాతి యుద్ధం నరజాతి యుద్ధం వద్దంటున్నది, ఉదయమున్న నరజాతి యుద్ధం వద్దంటున్నది,
విజ్ఞానం వినవీధిలో విహరించే యాత్రికుడా, విజ్ఞానం విను వీధిలో విహరించే యాత్రికుడా, విధ్వంసం మాని విశ్వశాంతిని సాధించుమా, విశ్వ వికాసాన్ని సాధించుమా. లేదా చిరునవ్వులు పండాలని లేదా జగతి శాంతి నిండా చారిత్రక అనుభవాలు చారిత్రక అనుభవాలు చాటుతున్న సందేశం శాంతి, విశ్వశాంతి, 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 విశ్వ ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. బుద్ధనండి బుద్ధనండి బుద్ధ దూతలారా దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, భావి భారతీయులార భరతమాత బిడ్డలార వద్దనండి వద్దన దేశాధినేతలారా, శాంతి దూతలారా దేశాధినేతలారా, భావి భారతీయులార భారత